రైట్గా సాగునీటి సంఘాలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంపై ప్రధానంగా చర్చించారు. నీటి సంరక్షణకు 100 రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వాటర్ బడ్జెట్, వాటర్ ఆడిట్ అనేది కీలకమని సీఎం అన్నారు. కాలువలు, చెరువులు, చెక్ డ్యాంలు బాగు చేసుకోవాలని, నీటి నిల్వకు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. భూగర్భ జలాలు పెంచడంపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని చంద్రబాబు సూచించారు. రైట్కి దీనిపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి, టెలికాన్ఫరెన్స్ పైన అప్డేట్స్ ఏంటి? రైట్ నాని, ఏదైతే చూస్తున్నామో రాగల ఎంత వర్షాకాలం ఉంటుందో వర్షాకాలానికి సంబంధించి ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నీటి సంఘాలతోని ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రాబోయే 100 రోజులు టార్గెట్ గా, అంటే వర్షాకాలం టార్గెట్ గా ఈ 100 రోజుల పాటు నీటిని ఒడిసి పట్టాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్ తో ఈ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే నీటి సంరక్షణ కోసం ఎట్లా నీటిని ఒడిసి పట్టాలి, దీనికి ఏ చర్యలు తీసుకోవాలన్న దాని మీదనే ప్రధానంగా ఈరోజు టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటి పొదుపు సంఘాలు వెళ్తున్న వాటికి ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ఎండాకాలంలో భూగర్భ జలాలు చాలా అడుగంటిపోతుంటాయి. సో కాబట్టి ఎండాకాలం వరకు 6 మీటర్ల వరకు భూగర్భ జలాలు అడుగంటిపోయినప్పటికీ కూడా ఆ తర్వాత వచ్చే వర్షాకాలం మొత్తం భూగర్భ జలాలను బాగా పెంపొందించాలి, అందుకోసము తగిన సూచనలు చేయడం జరిగింది. వాటిలో భాగంగా చూసుకుంటే కనుక 100 రోజుల్లో కొన్ని పనులు చేపట్టాలి, అంటే ఏ పనులు ఎప్పుడు చేపట్టాలన్న దానికి ఒక దిశానిర్దేశం చేయబడింది. అందులో చూసుకుంటే కనుక 100 రోజుల కార్యక్రమంలో చూసుకుంటే కనుక ఏప్రిల్ 6 నుంచి, అంటే రేపటి నుంచి తీసుకుని ఏప్రిల్ 15 వరకు కూడా పనులు కార్యక్రమాలు కొన్ని గుర్తించడం జరిగింది. ఆ పనుల్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఏ పనులు చేయాలి, ఈ నీటి సంఘాలు ఏ పనులు చేపట్టాలన్న దాని మీద ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. అది 6 నుంచి ఏప్రిల్ 15 వరకు కూడా ఎక్కడెక్కడ ఏ పనులు చేపట్టాలన్న దాని మీద ఒక గుర్తింపు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ తర్వాత ఏప్రిల్ 16 నుంచి 26 వరకు కూడా ఇక్కడ గుర్తించే పనులకు గాను పరిపాలనా అనుమతులు ఇవ్వాల్సిందే బాధ్యత కలెక్టర్ల మీద ఉంది. సో ఆ పరిపాలనా పనులకు సంబంధించి అనుమతులు ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఏప్రిల్ 21 నుంచి చూసుకుని జూలై 9 వరకు కూడా పనులు స్టార్ట్ చేశారు. ఈ పనులన్నీ కూడా అప్పుడు ఏప్రిల్ 29 నుంచి జూన్ 9 లోపల ఈ పనులన్నీ కూడా పూర్తి అయిపోవాలి. ఎందుకంటే అప్పటి నుంచి కూడా వర్షాకాలం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అప్పుడు వచ్చే వర్షాలు అవుతున్నాయి. ఆ వర్షాలన్నింటినీ కూడా ఈ నీటినన్ని కూడా ఒడిసి పట్టేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. 100 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగాలి. 100 రోజుల్లో పూర్తి కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్షాలు వచ్చే నాటికి ఈ పూర్తిగా భూగర్భ జలాలు పెంపొందించుకునేలా కూడా ఈ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి కూడా ఒక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఆ దిశగానే ఇప్పుడు అధికారులు కూడా సమాయత్తం అవుతున్నారు. అందులో భాగంగానే మనం చూసుకుంటే కనుక రేపు ముఖ్యమంత్రి దీనికి సంబంధించిన కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నారు. అందుకు సంబంధించి ఏ పనులు చేపట్టాలి, ఎలా చేపట్టాలి అనే దాని మీద కూడా ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. వాటిలో భాగంగా చూసుకుంటే కనుక ఏదైతే ఫీడర్ ఛానల్ ఏవైతే క్లియర్ చేయాల్సి ఉంటుంది, అదేవిధంగా పూడిక తీత పనులు చేయాల్సి ఉంటుంది, అదేవిధంగా గుర్రపు టెక్కను తొలగించాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళకి నిర్దేశం చేశారు. అదేవిధంగా చెరువుల్లో కాలువలు క్లియర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఏవైతే ఈ వర్షపు నీటి పడుతుందో ఆ వర్షపు నీటిని మనం పూర్తి స్థాయిలో నింపుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే కనుక భూగర్భ జలాలకు ఎక్కువ ఏ విధంగా పెంచాలన్న దాని మీద కూడా వాళ్ళకి కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఆ సూచనలకు అనుగుణంగా వారికి బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. ఆ బడ్జెట్ లో మనం చూసుకుంటే కనుక ఈ 100 రోజుల్లో మిషన్ అప్రోచ్ పేరుతో దీని కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక రాయలసీమలో ఎడారి అవుతున్న తరుణంలో అక్కడ ఎట్లా హార్టికల్చర్ ని పెంపొందించాలి, ఏ పంటలు వేయాలి, అందుకు హార్టికల్చర్ ఏ విధంగా ప్రోత్సహించాలన్న దాని మీద కూడా దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా
కొన్ని పనులు ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ వచ్చాయో, మీడియం ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిని ఏ విధంగా కంప్లీట్ చేయాలన్న దాని మీద కూడా ముఖ్యమంత్రి వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే ఈ రాబోయే 100 రోజులు ఒక లక్ష్యంగా పెట్టుకుని వచ్చే వర్షాకాలం నాటికి భూగర్భ జలాలు పెంపొందించడంతో పాటు వర్షపు నీటిని అన్నింటినీ కూడా సేవ్ చేసి, ఏదైతే గతంలో మనం చూసాం ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా అనేక కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు కూడా మరికొన్ని కార్యక్రమాలు చేపట్టి ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా, ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా, అదేవిధంగా రాబోయే 100 రోజులు కీలక రోజులుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి అధికారులకు సూచనలు చేసింది. అందుకే ఈ రోజు నీటి సంఘాలతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో అంటే టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో ఆదేశాలకు జారీ చేయడం జరిగింది. ఆ తదనుగుణంగా అధికారులు పనిచేయాలి, అదేవిధంగా నీటి సంఘాలు కూడా పనిచేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.